మొత్తం ఖాళీగా ఉంది ట్రైన్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అందరూ వస్తే అమ్మ నేను కలిసి సిటీకి వెళ్తున్నాము. బట్ సిటీలో ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది అమ్మకైతే తెలియదు. అమ్మకి టోటల్ సర్ప్రైజ్ ఇవ్వాలా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది సిడ్నీ టవర్ ఐ అంటే ఇది. ఇప్పుడు మనం ఇట్లా లోపల నుంచి చూస్తాము. నేను యాక్చువల్గా మన ఇద్దరికి వాకింగ్ది బుక్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా అది హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇందులో. ఇదిగో ఇట్లా, ఇది సిడ్నీ టవర్ ఐ కదా మొత్తము. దీని మీద వాక్ చేయడం అనమాట. దీని చుట్టూతల బయట నుంచి నీకు అవుట్ సైడ్ నువ్వు మొత్తం చూడొచ్చు. కాకపోతే దానికి డ్రెస్ ఇస్తారు వాళ్ళు. అదిగో ఇదిగో ఇలా డ్రెస్సెస్ ఇస్తారు, అలా వాక్ చేయడం అనమాట. మొత్తం ఆ డ్రెస్ వేసుకోవాలి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేను అమ్మ కలిసి సిటీకి వెళ్తున్నాం. సిటీలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇన్ సిడ్నీ, దాని పేరేంటంటే సిడ్నీ టవర్ ఐ. సో మేము ట్రైన్ స్టేషన్లో వెళ్తున్నాము. ఇది తలవాంగ్ మెట్రో ట్రైన్ స్టేషన్. సో ఫస్ట్ దానికి ఒక కార్డ్స్ ఉంటాయి అన్నమాట మనం ట్రైన్ స్టేషన్లో ఎంటర్ అవ్వడానికి. కార్డ్స్లో మనం మనీ లోడ్ చేసుకోవాలంటే ఇలా ఈ మెషిన్ దగ్గర చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇవి ఎంటర్ అవ్వడానికి గేట్స్. మనం ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న కార్డ్స్తో ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే గేట్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం ఎంటర్ అవ్వడమే. మనం వన్స్ వెళ్ళిపోయిన తర్వాత గేట్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అనేవి అయిపోతాయి. మీకు స్పెషల్ ట్రైన్స్ అనుకోవచ్చు ఇవి. సిడ్నీ మెట్రో ట్రైన్స్ నార్మల్ ట్రైన్స్ కంటే స్పెషల్ ఇవి. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా రన్ అవుతాయి. దీంట్లో డ్రైవర్స్ అనే ఎవ్వరు ఉండరు. డ్రైవర్లెస్ ట్రైన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫుల్లీ ఆటోమేటెడ్. ఇక్కడ మీరు చూస్తుంటే ప్లాట్ఫామ్ మీద స్క్రీన్ డోర్స్ అనేవి ఉంటాయి. ట్రైన్స్ చూసారా అసలు ఎంత ఖాళీగా ఉందో. ఎందుకంటే ఇదే ఫస్ట్ స్టాప్, ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అండ్ మేము పీక్ అవర్స్ తర్వాత వెళ్తున్నాము 9:30కి. బిఫోర్ 9 అయితే మార్నింగ్ అంతా ఆఫీసెస్కి కాలేజెస్కి వెళ్ళే రష్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బిజీగా ఉంటుంది. అమ్మని ఫస్ట్ టైం తీసుకొని వెళ్తున్నాను ఈ మెట్రో ట్రైన్లో. ఇవన్నీ కూడా మేము క్రాస్ చేయాల్సిన స్టేషన్స్. మేము తలవాంగ్లో ఉన్నాము, అదంతా క్రాస్ చేసుకుంటే చివరికి వెళ్ళాలి. ఈ ట్రైన్కి డ్రైవర్ ఏం కనిపించడు నీకు. చూడు ఇప్పుడు ఆ ఎండ్ నీకు కనిపిస్తుంది ట్రైన్, ఈ ఎండింగ్ నీకు కనిపించుద్ది. డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతుంది ట్రైన్, చూసావా? ఫస్ట్ టైం కదా నువ్వు మెట్రో ఎక్కడం? ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది నీకు? బాగుంది, చాలా బాగుంది. డ్రైవర్ లేడు అంటే ఇంకా థ్రిల్లింగ్గా ఉందా? మేము గడిగల్ అనే స్టేషన్లో దిగాము. అక్కడ నుంచి ఇంకా బయటకు రావాలి. చాలా నియర్ అనమాట మేము వెళ్ళాల్సిన ప్లేస్కి. ఎస్కలేటర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. స్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చాలా అండర్ గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఎస్కలేటర్ అనేది ఎక్కి మనము టాప్కి రీచ్ అవ్వాలి. మోస్ట్లీ ఇక్కడ ఉన్న మెట్రో ట్రైన్స్ అయితే చాలా వరకు అండర్ గ్రౌండ్లోనే రన్ అవుతూ ఉంటాయి. మనకి అంత చీకటి చీకటిగానే ఉంటుంది ట్రైన్లో వెళ్తున్నా. ఎలా ఉంది స్టేషన్? ఎక్స్కలేటర్ బాగుందా? చాలా ఫాస్ట్గా కూడా వెళ్తాయి. స్టేషన్ బయటకైతే వచ్చేస్తున్నాము. బయట కూడా మనకి ఇలా గేట్స్ ఉంటాయి. మళ్ళీ మనం కార్డ్తో ట్యాప్ చేసుకొని బయటకు రావడమే. బయటకి రాగానే బిల్డింగ్స్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఎంత బాగున్నాయో. ఆ వ్యూనే సిటీలో రావటమే అసలు చాలా ప్రశాంతంగా ఒక డిఫరెంట్ వైబ్ అనేది ఉంటుంది సిటీకి రాగానే. నాకైతే చాలా చాలా ఇష్టం. సిటీకి ఎప్పుడు వచ్చినా ఆ సిటీలో ఉన్న స్ట్రీట్స్ మీద వాక్ చేసుకుంటూ ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్య మనం నడుస్తూ ఉంటే నాకైతే చాలా చాలా ఫేవరెట్. స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఇక్కడ నుంచి 7 minutes వాక్ చూపించింది అనమాట. సో మేము రూట్ సెట్ చేసేసుకొని మేము స్టార్ట్ అయ్యాము. స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి మనం తీసుకొని ఫస్ట్ స్ట్రీట్ వస్తుంది. పిట్ స్ట్రీట్లోకి వెళ్ళగానే మనం స్ట్రైట్ వెళ్ళిపోవడమే వెస్ట్ఫీల్డ్ మాల్ వచ్చే వరకు, అంతే. ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్ రోడ్ కనిపిస్తుందా స్పెషల్గా? ఆ గ్రీన్ కలర్ రోడ్ ఏంటిదంటే స్పెషల్ ఫర్ సైకిల్స్ బైక్స్ వాళ్ళ వరకేనమాట ఈ రోడ్. మేము వెళ్తున్న దారిలో ఇక్కడ రోడ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ రోడ్ వర్క్ ఎప్పుడు జరిగినా ఇట్లా సైన్స్ అనేది పెడతారు మనకి సపరేట్గా. వాక్ ఆల్మోస్ట్ వచ్చేసాం. జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే అంతే, ఇంకా మేము మాల్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇది మాల్. ఇక్కడ మాకు పెద్ద పెద్ద మాల్స్ అన్నీ ఇవే ఉంటాయి. వెస్ట్ ఫీల్డ్ అనమాట పేరు.
ఇక్కడ అన్ని వెస్ట్ ఫీల్డ్ మాల్సే ఉంటాయి. అన్ని పెద్ద 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 మాల్స్ అన్నమాట అన్ని. అని మాల్లో ఇప్పుడు ఎంటర్ అవ్వగానే మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలో తెలియకపోతే ఇలాంటి స్క్రీన్స్ అనేవి ఉంటాయి. మనం దాని మీద ఎంటర్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. సిడ్నీ టవర్ క్లిక్ చేయి. లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయి. సిడ్నీ టవర్ తీసుకెళ్తా. తెలిసిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? సిడ్నీ టవర్. ఓ లాస్ట్ టైం మనం రాలేదు. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం లెవెల్ 3లో ఉన్నాం, లెవెల్ 5కి వెళ్ళాలి ఇప్పుడు. సో మనకి తెలియకపోతే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. అందులో మనం షాప్ నేమ్ కొట్టినా ఏ లెవెల్కి వెళ్తాము, ఎంతసేపటికి వెళ్తాము అవన్నీ చేసుకోవచ్చు మనం. నాకు రివీల్ అయిపోయింది. నీకు సర్ప్రైజ్ రివీల్ అయిపోయిందా? ఎలా ఫీల్ అవుతున్నావు? లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను, లాస్ట్ టైం రాలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అందరూ వస్తే ఇంకా బాగుండేది. ఆ, పిల్లలతో కూడా వస్తే ఆ. బాగా ఎంజాయ్ చేసేవాడు పిల్లలు కూడా. అవును. ఓకే. దా లెవెల్ 3లో ఉన్నాము, లెవెల్ 5కి వెళ్ళాలి ఇప్పుడు. అంతేనండి. మేమైతే వచ్చేసాము. మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి. ఇక్కడి నుంచి నేను పార్ట్ 2లో మెన్షన్ చేస్తాను. నేను లోపల ఎట్లా ఉంది, ఎలా వెళ్ళాము, లోపల ఏమేమి చూసాము అంతా అనేది. సో, లెంత్ ఎక్కువైపోతుందని నేను దీన్ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. సో, దిస్ ఈజ్ టిల్ పార్ట్ 1. పార్ట్ 1 అయితే అయిపోయింది. హోప్‌ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం.